ఈ మధ్య కొంతమంది హాఫ్ నాలెడ్జ్ బీజేపీ లీడర్ కి రేషన్ షాప్ పైన మోడీ బొమ్మ పెట్టాలా, రేషన్ షాప్ లో మోడీ కూడా భాగం ఉంది, రేషన్ ఇచ్చుట్లో మోడీది కూడా వాటా ఉంది అని మాట్లాడే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ హాఫ్ నాలెడ్జ్ లీడర్స్ కైనా లేదంటే బండి సంజయ్ లాంటి హాఫ్ నాలెడ్జ్ మినిస్టర్స్ కైనా నేను చెప్తున్న లెక్కలు చెప్తా వినండి. కేంద్రం ఇచ్చేదే 54 లక్షల రేషన్ కార్డులకు 5 కిలోల బియ్యం చొప్పున 51% వాటా భరిస్తుంది. రేషన్ కార్డు హోల్డర్స్ తెలంగాణలో 90 లక్షల మంది ఉన్నారు. మిగతా 36 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్ గా 100% ఇస్తుంది. ఆ 54 లక్షల మంది కూడా 49% ఇస్తుంది. ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కేవలం 28 లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 62 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా వాళ్ళు ఏమంటారు 5 కిలోలకు మాత్రమే వాళ్ళు పైసలు ఇస్తే మిగతాది మొత్తం మనమే పెట్టుకోవాలా. సన్న బియ్యంకి అదనంగా ఇప్పుడు ప్రతి నెల 500-600 కోట్ల ఖర్చు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఓవరాల్ గా కూడా మన సంవత్సరం మొత్తంలో 8 నుంచి 9 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంటే 4 నుంచి 5 వేల కోట్లు మాత్రమే ఏదంటే బీజేపీ ప్రభుత్వం పెట్టుకుంటది. మరి ఇప్పుడు చెప్పండి మిస్టర్ గుండు సంజయ్ ఆర్ హాఫ్ ఎడ్యుకేటెడ్ బీజేపీ లీడర్స్, ఇప్పుడు మిస్టర్ మోడీ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అదే గివింగ్ ఎంతమంది రేషన్ కార్డ్ హోల్డర్స్ అంతమందికి ఇస్తుర్రా, లేదంటే